జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా టీడీపీ పార్టీ ఢీ కొట్టలేదు. ఒకవేళ సింగిల్కి వెళ్తే డెఫినెట్గా ఓడిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తారని చెప్పేసి మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఒకవేళ అంత డైనమిక్ లీడర్ ఉంటే ఎందుకు ఇంత భయపడడం కావచ్చు, వెనకడుగుడు కావచ్చు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్? అబ్రహాం లింకన్ గారు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజాస్వామ్యం 100 మంది ఓటర్లు ఉన్నప్పుడు, 5-6 పార్టీలు ఉన్నప్పుడు 100 ఓట్లలో 31 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే 69 మంది ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారని లెక్క. అందులో టీడీపీకి ఓట్లు రావచ్చు, జనసేనకి ఓట్లు రావచ్చు, బీజేపీకి ఓట్లు రావచ్చు, సిపిఐకి రావచ్చు, సిపిఎంకి రావచ్చు, ఇండిపెండెంట్ పార్టీలు రావచ్చు. అవునంటారు కదంటారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 100 ఓట్లలో 31 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి రాజ్యం ఏలతా ఉంటే 69 మంది వ్యతిరేకిస్తున్నట్టే కదా లెక్క. ప్రజాస్వామ్యంలో ఈ ఎవరైతే 31% నియంత పాలన ఉంది కనుక, డిక్టేటర్షిప్ యాటిట్యూడ్ ఉంది కనుక, వీళ్ళందరూ కలిస్తే తప్పే ఉంది. ఓకే, ప్రజాస్వామ్యంలో కలిస్తే తప్పేముందని నేను అడుగుతున్నాను. అరే, కలవటానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను డెమోక్రటిక్ సెటప్లో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి నేను పూర్తి స్థాయి మద్దతు ఇస్తానని చెప్పినప్పుడు అది ఒక వెల్కమ్. ఇప్పుడు మీరు మంచివారు అయితేనే మిమ్మల్ని ఇంటికి వచ్చి ఓ గ్లాస్ మంచినీళ్ళు అడుగుతారు, అయ్యా మీ ఇంట్లో ఏమైనా భోజనం పెట్టగలరా అని అడుగుతాను. నువ్వు అసలు తలుపులేసి నువ్వు వస్తే నిన్ను తంతాను, అవసరమైతే నీ భోజనం కూడా నేను లాక్కుంటానంటే ఎవరు వస్తారు? ఇవాళ పరిస్థితి అది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు నియంతలా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. సొంత మంత్రులు, ఎమ్మెల్యేలకి ఇవాళ దిక్కు దివాన లేదు కదా. చాలామంది రాజీనామాల పర్వం జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొంటారు. ఏమండి, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కలిశారు. ఆ ప్రజలకు రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా 2024లో 100% విన్నింగ్. 2024లో బాబు గారు ముఖ్యమంత్రి అవుతారనే ఒక డైమెన్షన్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. మీరేమనుకున్నా, నేనేమనుకున్నా, ప్రపంచంతో తలకిందులైనా 2024లో జనసేన టీడీపీ కాంబినేషన్లో ప్రభుత్వం రాబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా బాబుగారు నీ అక్రమంగా, అన్యాయంగా, అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జైలు దగ్గరకు వచ్చి ఆయన పరామర్శించి నేను మీ వెంట ఉంటానని చెప్పిన ఒక అద్భుతంగా స్టేట్మెంట్ ఇచ్చి, ఎవరైనా క్రైసిస్లో, బాధల్లో ఉన్నప్పుడు వారు వచ్చి ఆ సంఘీభావం తెలపటం అనేది ఒక నైతిక హక్కు. అలాంటి వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఆయన మీద మరింత గౌరవం పెరిగింది పవన్ కళ్యాణ్ గారి పైన. 100% ఆయనకి మంచి ఏంటో చెడు ఏంటో చేయగలిగే కెపాసిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ఒక స్టామినా ఉన్నటువంటి లీడర్. అలాంటి వ్యక్తి వచ్చారని అంటే అది మంచి ఉంది కాబట్టి మంచి వైపు ఆయన కూడా ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన రకరకాల కామెంట్స్, హీనమైన కామెంట్స్, సిల్లీ కామెంట్స్, రోజా గారు కావచ్చు, ఇంకా నేను పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు మీకు కూడా తెలుసు. అట్లాంటి కామెంట్స్ వినిపిస్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నిన్న మొన్న December 31, 2023, 24 వచ్చింది. మీరు చెబుతున్నటువంటి రోజా గారు గతంలో నేను తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, అప్పుడు ఆవిడ తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆవిడ మా పార్టీ కార్యాలయానికి వచ్చి, కిషోర్ బాబు గారు లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, నిజంగా మనదని కలిపి పనిచేయాలన్నటువంటి వ్యక్తి టక్కని పార్టీ మారింది, మంత్రి అయిపోయింది. మరి నిన్నగాక మొన్న చూస్తే వాళ్ళ పిల్లలతో వాటితో పబ్బకి వెళ్ళి డ్యాన్స్లు వేసినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ కూడా ఎవరైనా ఇంట్లో ఏడిస్తే ఏమంటారు? జనరల్గా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడిస్తే ఏమంటారండి? ఇంటికి మంచిది, ఇంటికి అరెస్ట్ అని చెప్పి అంటారు. లక్షల మంది ఆడవాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడుస్తున్నారు. అంగన్వాడీ స్త్రీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి టీచర్లు, వీళ్ళందరూ కూడా కంట తడిపెట్టి రేపు సంక్రాంతి ఇంకొక 2 వారాల్లో ఉందనగా వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆవిడెళ్ళి చక్కగా కాక్టైల్ పార్టీ, మాక్టైల్ పార్టీ పబ్లో చేసుకుంటూ ఉంటే ఒక మహిళా మంత్రిగా అక్కడేమో అన్ని సమస్యలు ఉన్నాయి. మీరేమో పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్సా సినిమా అన్నది డిసైడ్ చేసుకుంటే అలాంటి వ్యక్తులు చౌకుబారి కామెంట్స్ మా అధినేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైనో, లేకపోతే లోకేష్ గారి పైనో, జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయడం కోసం పెడితే కనుక ఆవిడ రేపు పొద్దున ఓడిపోబోతుంది. ఆవిడకి స్టామినా లేదనే విషయం అర్థమైపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో తిడుతున్నారు. ఇప్పుడు మా మహిళలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఓకే, 2 వారాల్లో సంక్రాంతి ఉంది. ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కూర్చోలేదు. ఇంకొక విషయం, పారిశుద్ధ కార్మికులు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మరుగుదొడ్లు, మన మరుగుని, మన ఇంట్లో పారేసినటువంటి చెత్తని
వాళ్ళందరూ సేకరించి వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి వాళ్ళు మన ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాలను సాక్రిఫైస్ చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఇవాళ రోడ్లపై కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తుంది, ఏం చేయబోతోందో కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ మేము వెళ్ళి సంఘీభావం తెలుపుతున్నాం. లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అడ్రస్ చేశారు. ఇప్పుడు ఒక లీడర్ కనిపిస్తున్నాడు సార్ లోకేష్ గారు. ఎవరు? లోకేష్ గారు. ఎందుకని? ఒక ట్రాన్స్ఫార్మర్డ్ లీడర్ లోకేష్ గారు. ఎందుకనంటే అంటే మొన్నటి వరకు అట్లీస్ట్ కేటీఆర్ చాలా నయ్యము, లోకేష్కి ఆ మాత్రం కొన్ని రాజకీయ క్వాలిటీస్ వస్తే టీడీపీకి ఇంకా మైలేజ్ వచ్చేదని కొంతమంది అన్న మాటలు. సో పాదయాత్ర తర్వాత ఆఫ్టర్ లోకేష్ బిఫోర్ లోకేష్ ఏమైనా చేంజ్ కనిపించిందా? కాదు సార్, మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? చెప్పండి సార్. అంటే నేను అడిగిందని చెప్తాను. అదే ఆన్సర్ మీడియా తెలుసుకునే మీరు ఏడు వరకు వచ్చారు కదా, ఆన్సర్ అందులోనే ఉంది. మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? నాకు అర్థం కాదా సార్, మీరు ఏ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు? ఏ మీడియా అంటే మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారు? వైబ్రెంట్ సంస్థ కదా. ఇప్పుడు మీకు సంస్థ ఉంది, గ్లోబల్ లెవెల్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, నేషనల్ లెవెల్లో అర్నబ్ గోస్వామికి ఉండే స్టైల్ ఆయనకు ఉంటుంది రిపబ్లిక్ టీవీ, అలాగే ఏఎన్ఐ ఛానల్లో ఉండే వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. తెలుగు ఛానల్స్లో పనిచేసే మీరు, రవిప్రకాష్ గారు, లేకపోతే నాగరాజు గారు, సుమన్ టీవీలో రకరకాల ఛానల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు స్టామినా ఒక్కొక్కరిది, ఒకరికొకరు ఎప్పుడు కంపారిజన్ కాదు. లోకేష్ గారి యొక్క డైమెన్షన్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన 4 సమ్మిట్లు విశాఖపట్నం ప్రాంతంలో పెట్టినప్పుడు గ్లోబల్ లెవెల్ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వారితో మాట్లాడేటువంటి విధానం, గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి సీఈఓస్తో ఆయన రిప్రజెంటేషన్ అద్భుతం. ఆయన కావాలని ఎందుకు వీళ్ళు హేళన చేశారనంటే ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్ కాబోతున్నాడు కనుక ఆయన హేళన చేశారు. అది కూడా మా మంచికే. ఓకే. ఎందుకనంటే ఆయన స్ట్రాంగ్ అయ్యాడు, ఒక ట్రాన్స్ఫార్మర్డ్ పర్సనాలిటీగా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తన ఎలక్షన్స్లో మంత్రిగా తను ప్రూవ్ చేస్తున్నాడు. ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి యువగలం పాదయాత్ర ద్వారా కొన్ని లక్షల మంది ప్రజల్ని నేరుగా కలిసి వారి యొక్క కష్టాలని, నష్టాలని, సుఖాలని, వారి యొక్క బాధల్ని, అవ్వలో, యువకులు, మహిళలు, కర్షకులు, కార్మికులు, రైతులు వీరి యొక్క సమస్యలు తెలుసుకొని ఒక ట్రాన్స్ఫార్మర్డ్ పర్సనాలిటీగా ఆయన తయారైనటువంటి విధానం మీరు చూసి ఉండే ఉంటారు. మన యువగలం క్లోజింగ్ పాదయాత్ర అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో సభ జరిగింది మా జిల్లాలోనే. 324 రోజులు 3126 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక ట్రాన్స్ఫార్మర్డ్ పర్సనాలిటీ, పని చేసినటువంటి వ్యక్తి ఎలా అయితే మాట్లాడాడు అలా మాట్లాడాడు. అవన్నీ కూడా మీరు గమనంలోకి తీసుకోండి. అతని కెపాసిటీ ఉందా లేదా అనేది ఎవరో తాటాకు చప్పుళ్ళు వీళ్ళు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు డిసైడ్ చేయాలి. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక డైమెన్షన్ ఇవ్వగలుగుతున్నాడు ఆయన. ఏ రోజు రెస్ట్ తీసుకోవట్లేదు ఆయన. పాపం నాకు తెలిసి బ్రాహ్మణి గారికి కూడా దండం పెట్టాలి. వాళ్ళ అబ్బాయి దేవాంశ్ తను కూడా పాపం టైం ఇవ్వకుండా ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ తన తండ్రిని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతాడో మీరైనా నేనైనా ఎవరైనా కూడా బాధపడతారు. అలాంటి తన తండ్రిని జైల్లో పెట్టి 53 రోజుల పాటు అకారణంగా అరెస్ట్ చేస్తే ఉన్న తండ్రికి బాధ ఆ కొడుకుకే ఉంటుంది, ఒకే ఒక కొడుకు. సో అవన్నీ దిగమింగుకుంటూ ఒక పక్క పార్టీని నడిపిస్తూ మరి అతనిలో ఉన్నటువంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మీరు నేను చూస్తూనే ఉన్నాం. ఇంకా 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 రాక్ అయిపోయాడు ఆయన. అలాంటి రాక్ ఈరోజు ఆయన ప్రజలు